ఎస్డిపిఓ బిల్డింగ్ తుళ్ళూరు వెలగపూడి దగ్గర అమరావతిలో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు ప్రత్యేకంగా డీసీపీ గారికి, అదేవిధంగా ఏసీ గారికి, అదేవిధంగా మా ఎస్పీ గారికి అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు పర్టికులర్ గా దీని గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్య ఫలం ఈ రోజు మేము అందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018 లోని 12-11 నవంబర్ 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్ కి. మళ్ళా 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేదు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపిఓ ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ. ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీ ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్ కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈ రోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులు అందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలి ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈ రోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఎస్డిపిఓ బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేసుకోవడం, ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయడంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా డిఎస్పీ మురళీకృష్ణ గారు, ముఖ్యంగా మా ఎస్పీ ఉకుల్ జిందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్ళటం, ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్ గా దీని గురించి పదే ముందుకు తీసుకెళ్ళటం. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్ గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీసీపీ గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా 4-5 పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేసి నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఈ రోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. సో ఆ విషయంలోనే ఈ రోజు మేము ముందుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలో కూడా కష్టపడుతున్న డీసీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకుంటే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలీస్ వెల్ఫేర్ కి కానీ, పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ కానీ ఈ రోజు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ మేము గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత కంప్లీట్ గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోనే కానీ, వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోనే కానీ, వాళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత 2 లక్షలు ఇచ్చేవారు. అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్ కి బయటకు వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 2 లక్షలు అయిపోయాయి. సో ఏదైనా పోలీస్ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడినా, సడన్ గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈ రోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుగా ₹1,00,00,000 వరకు బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈ రోజు చేసే పరిస్థితి. సో మేము ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు ఇక్కడ కూడా మేము చెప్పాలి, ఇక్కడ అమరావతి రైతులు ఎంత కష్టపడ్డారు అన్నది ఒకటి అయితే, ఈ రోజు కూడా మేము ఎందుకు పోలీస్ వెల్ఫేర్ మీద, అదేవిధంగా పోలీస్ కి భద్రత, పోలీసులు మాకు అందరికీ భద్రత కల్పిస్తారు, పోలీసులు కూడా మేము అంతే ఎఫెక్టివ్ గా కాపాడుకోగలిగాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎన్డీఏ కూటమి మేము ఈ రోజు పరిపాలన ఎలా చేస్తున్నామో అది ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్ గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈ రోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి, ఏఐని బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు, పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. మొన్న రీసెంట్ గా నేను ఎందుకు ఈ సందర్భంగా మీతో చెప్పాలి, ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక రాయి పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో గెలుపుతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీసీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసుల్ని వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి.
టెక్నికల్ బేస్ కూడా ట్రైనప్ అవ్వాలని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నాం అంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అనుకున్నాం. నేను డీజీపీ గారు కూడా ఒకే స్ట్రక్చర్ లో అంటే ఒకే ఎవ్రీవేర్ ఏ రాష్ట్రంలో ఏ మూలకైనా పోలీస్ స్టేషన్ అంటే ఒకే స్ట్రక్చర్ లో ఉండాలి. అలా దానికి కూడా ఒకసారి ట్రై చేసి కమింగ్ సూన్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ పోలీస్ వెల్ఫేర్ కానీ పెద్దపీట వేస్తామని తెలియజేస్తాం. మేడం ఇక్కడ రాజధానిలో మంది తక్కువగా ఉన్నారు మేడం. నిజమేనండి. దాని గురించి ఎస్పెషల్లీ ఈ రోజు ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసేది పర్టికులర్ గా ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఎస్పీ గారికి పెట్టేదానికి కూడా డీజీపీ గారు ఇందాకే చెప్పారు. ఎందుకంటే గుంటూరు నుంచి ఎస్పీ గారు రావాలి అనుకున్నా ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ లో ఒక ఉంటే కనుక డెఫినెట్ గా కొంచెం అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఒక ఎస్పీ గారికి ఇవ్వడంతో పాటు మెన్ కూడా పర్టికులర్ సెపరేట్ గా ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. ఒక పక్క నుంచి సెక్రటేరియట్ అసెంబ్లీ అంతా కూడా ఎస్పీఎఫ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేసి ఇమీడియట్ గా మీకు తెలుసు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎంతమంది మెన్ కావాలి, సెక్రటేరియట్ లో ఉండేటప్పుడు ఎంతమంది మెన్ కావాలి అన్ని కూడా మీకు తెలుసు. ఎక్కడా కూడా అటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే దానికి మేము వచ్చిన తర్వాత 6,100 కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం రిక్రూట్ చేస్తాం. వాళ్ళకి కూడా ట్రైనింగ్ వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ వస్తారు. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఏ పోలీస్ రిక్రూట్మెంట్ జరగలేదండి. కనీసం మెన్ రిక్రూట్మెంట్ ఏమీ లేదు. సో మళ్ళా మేము వచ్చిన తర్వాతనే ఎన్ని కోర్టు హడిల్స్ వచ్చినా కూడా ఆ విషయంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంది అది కూడా ఆపడానికి కోర్టులకు వెళ్ళారు. చాలా రకరకాల ఇబ్బందులు గురి చేయడానికి ట్రై చేశారు. కానీ ద సేమ్ మనకి అవన్నీ అధిగమించుకొని ఈ రోజు పోలీస్ రిక్రూట్మెంట్ పూర్తి చేసుకొని వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చి ట్రైనింగ్ పంపించబోతుంది. సో కమింగ్ సూన్ ఆ ప్రాబ్లం రాదని నేను మేడం. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో కేవలం హెచ్ఆర్ఏ 10% మాత్రమే ఉంది, మిగిలిన పోలీస్ స్టేషన్ మాత్రం ఎక్కువ ఉందని చెప్పి దాని మీద నా దగ్గరికి వచ్చిందండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు. ఒకసారి డెసిషన్ తీసుకొని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.